హాయ్ అండి. ఈరోజు వచ్చేసి నేను చికెన్ దమ్ బిర్యానీ చేశాను. సో దీని ప్రాసెస్ ఏంటో మీకు చెప్తాను. సో ఫస్ట్ మనం చికెన్ని చక్కగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకున్న చికెన్ని దీంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని మనం స్టవ్ వెలిగించుకొని కలుపుకోవాలండి. ఈ విధంగా సో ఇలా బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం 50% ఉడికాక మనం దాన్ని వడగట్టుకోవాలండి. ఇలా వడగట్టుకున్న దాంట్లో నేను వచ్చేసి కేజీ చికెన్ తీసుకున్నానండి. దాని కేజీ చికెన్కి 4 స్పూన్స్ ఆఫ్ కారం, మేము కొంచెం స్పైసీ తింటాము, 2 స్పూన్స్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ ధనియా పౌడర్, 2 స్పూన్స్ అల్లం, ఒక ప్యాకెట్ పెరుగు ఎంతగా తీసుకుంటే మ్యాగ్నెట్కి చాలా బాగుంటుంది, నెయ్యి 1 స్పూన్, లెమన్ అండి. నేను ఒక 3 నిమ్మకాయలు పక్కన ఆల్రెడీ పిండి పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెమే పోయాలి, ఒక 2 స్పూన్స్ అంతా. ఫ్రైడ్ ఆనియన్స్ అండి, నేను ఫస్టే ఫ్రైడ్ చేసి పెట్టుకున్నాను. ఈ ఫ్రైడ్ చేసుకున్న ఆనియన్ నూనె ఉంటుంది కదా వేడిది, అది వచ్చేసి దీంట్లో ఒక 2 స్పూన్స్ వేసుకోవాలన్నమాట, నేను చూపిస్తున్నట్టు. సో ఇదంతా ఇట్లా మ్యాగ్నేట్ చేసుకొని ఒక 1/2 అవర్ ఆర్ 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. పక్కన ఒక గిన్నె తీసుకొని వాటర్ వేడవుతున్నప్పుడు ఇట్లా ఒక 3 పచ్చిమిర్చీలు, బిర్యానీ ఆకు, సాజీరా, చెక్క, ఇలాచి, మసాలాల లవంగా అన్నీ వేసుకోవాలి. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేరే కూడా వేసుకోవచ్చు, మేము ఇంకా మిగతా తినము, అందుకే నేను వేయలేదు. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ నెయ్యి. ఈ నెయ్యి ఎందుకు వేస్తామంటే రైస్ అనేది పుల్లలుగా మంచిగా ఉంటుందండి, అందుకనే నెయ్యి వేసుకున్నాను. ఆయిల్ కూడా వేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకొని కొంచెం వాటర్ మరుగుతున్నప్పుడు ఇట్లా రైస్ కడిగి పెట్టుకుంటాం కదా బాస్మతి, అది వేసుకోవాలి. ఇదంతా ఇట్లా కలుపుకొని ఒక 80% వరకు బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇక చూడండి, ఈ విధంగా ఉడికాక దీన్ని మనం వడగట్టుకోవాలన్నమాట. పక్కన పంపేసి రైస్ పక్కన పెట్టేసుకోవాలి. ఇట్లా వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లో నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని ఆ గిన్నె మొత్తం ఇట్లా అప్లై చేసుకోవాలన్నమాట. అడుగంటకుండా మంచిగా ఉంటుందన్నమాట అది. సో నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనం గిన్నె చుట్టూ ఇలా అప్లై చేసుకొని మనం రైస్ వేసుకోవాలన్నమాట. ఫస్ట్ లేయర్ అంతా ఈ విధంగా రైస్ వేసుకోవాలి. ఈ విధంగా రైస్ వేసుకున్నాక మనం మ్యాగ్నేట్ చేసి పెట్టిన చికెన్ ఉంది కదా, అది కూడా దీని మీద చుట్టూ ఇలా నేను చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, మళ్ళీ రైస్ వేసుకోవాలి. ఈ విధంగా రైస్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం పైన ఈ విధంగా వేసుకోవాలి, నేను చూపిస్తున్నట్టు. కొత్తిమీర, పుదీనా అన్నీ ఈ విధంగా వేసుకోవాలి. నేను పాలలో వచ్చేసి పసుపు వేసి కలిపి ఇలా వేస్తున్నానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు, నేను ఫుడ్ కలర్ వాడను. ఇందాక లెమన్ మన పిండి కొంచెం కర్రీలో మ్యాగ్నేట్లో వేసాం కదా, మిగిలింది ఇప్పుడు వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసుకొని మనం ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. పొయ్యి వచ్చేసి చాలా మీడియం ఫ్లేమ్ కన్నా ఇంకొంచెం లోగా పెట్టుకొని మూత పెట్టి ఇలా బరువైంది ఏమైనా పెట్టుకోవాలన్నమాట. నేను వాటర్ పోసి ఒక గంజి పెట్టానన్నమాట, గాలి బయటకు వెళ్ళకుండా. ఒక 1/2 అవర్ తర్వాత, ఒక 15 మినిట్స్ ఉంచాలండి. ఒక 15 మినిట్స్ తర్వాత చూస్తే రైస్ చూడండి, రైస్ కానీ పీసెస్ కానీ ఎలా ఉడికిపోయాయో. సో